డిజైన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ హైకోర్టు ఉద్యోగాలన్నిటికీ ఉపయోగపడే విధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2 years వ్యాలిడిటీతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇంటి దగ్గర కూర్చుని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలకు కానీ, గృహిణులకు కానీ, పార్ట్ టైం ఎంప్లాయీస్కి కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ, చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ, అది కొత్తగా ప్రిపరేషన్ అయినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ మనం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఏ సమయంలో వీలవుతుంది అని మీ డీటెయిల్స్ తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి ద బెస్ట్ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్కి అనుగుణంగా ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందించి షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి మీరు చదువుతున్నారు లేదనేటువంటిది ఎప్పటికప్పుడు స్క్రూటినై చేయించుకుంటూ మీతో సిలబస్ కంప్లీట్ చేసి 100% 2 years లో ఒక గవర్నమెంట్ జాబ్ మీతో కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేయడం జరిగింది. దీనికి వ్యాలిడిటీ 2 years ఉంటుంది. ఫీజు కేవలం 2000 ఉంటుంది. సో కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ ఒక 4-5 days లో స్టార్ట్ కాబోతుంది. ఆసక్తి ఉంటే కొత్త బ్యాచ్ లో జాయిన్ అవడానికి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక మీతో నేను లైవ్ తీసుకొని మీకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఆసక్తి లేకుండా టైం పాస్ కి మాత్రం దయచేసి జాయిన్ అవ్వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. వెల్కమ్ టు ఆర్ఎస్డి జోన్. మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ నెలాఖరులో రాబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ నోట్ మనకి వెబ్ నోట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మరి అసలు ఏపీ హైకోర్టులో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ ఏంటి, లైన్ టు లైన్, పిన్ టు పిన్ మీరు సిలబస్ తెలుసుకోకపోతే సక్సెస్ కాలేరు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నేను సిలబస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న 19 రకాల ఉద్యోగాలకు ఒక్కో ఉద్యోగానికి ఒక డిఫరెంట్ సిలబస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ ఉంటుంది అనేటువంటిది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ హైకోర్టు ఉద్యోగం మీ లక్ష్యం అయితే. మరి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి A to Z కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఒక బిడ్ బ్యాంక్ అయితే మేము రూపొందించడం జరిగింది. 40,000 MCQలతోటి కేవలం 199 రూపీస్కి. అదేవిధంగా ఏపీ హైకోర్టు కంప్లీట్ కోర్స్ 399కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేటువంటిది కేవలం 2 days మాత్రమే ఉంటుంది. సో మరి సిలబస్ అనేటువంటిది చూద్దామండి. సిలబస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఏ ఉద్యోగాలకి ఏ సిలబస్ ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏపీ హైకోర్టు సిలబస్ ఏ ఉద్యోగాలకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ అంటే సాధారణ డిగ్రీతో అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క అన్ని ఉద్యోగాలకు కూడా సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకి, ఇంగ్లీష్ 40 మార్కులకి, అదేవిధంగా ఈ 80 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఏముండదు, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉండదు. దేనికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అనేటువంటి అంశాలు ఉంటాయి. మరి జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయంటే ఇండియాకి సంబంధించి ఇండియన్ ఆర్ట్, ఇండియన్ కల్చర్, ఇండియన్ డాన్సెస్, ఇండియన్ మ్యూజిక్ మరి ఈ అంశాలన్నీ కవర్ అయ్యే విధంగా బిడ్ బ్యాంక్ మన దగ్గర ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది, చూసుకోండి. ఇక ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, దాంతోపాటుగా మోడర్న్ హిస్టరీ బాగా చూసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అతివాదులు మితవాదులు మనకి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి యూరోపియన్ సెంట్రన్స్ నుంచి అప్ టు ఇండిపెండెన్స్ వరకు కూడా ప్రతి ఒక్క చాప్టర్ మనం ఇక్కడ చదవాలి. ఇక ఇండియన్ జాగ్రఫీలో మనకు ఇండియా లొకేషన్ అండ్ స్పేషియల్ సెట్టింగ్ నుంచి ఇండియన్ మనకి రివర్స్ సిస్టమ్, అదేవిధంగా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇండియన్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ సాయిల్స్, ఇండియన్ ఇండస్ట్రీస్ ఈ అన్ని అంశాలు కూడా మనం కవర్ చేయాలి. ఇది మొత్తం కవర్ అయ్యే విధంగా క్లాసెస్, బిట్ బ్యాంక్స్ మన యాప్లో ఉన్నాయి, చూడండి. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్లానింగ్ నుంచి మనకు స్టార్ట్ చేసుకుని మనకు నూతన ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా పేదరికము, నిరుద్యోగము, అదేవిధంగా మొత్తం అన్నీ కూడా సిలబస్ బ్యాంకింగ్ వ్యవస్థ వరకు కూడా మనం చదవాల్సి ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి గ్రూప్ 2 రేంజ్లో ఉండవు, బేసిక్ లెవెల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అంటే మనకి భారత రాజ్యాంగ రచన చరిత్ర దగ్గర నుంచి మనం అప్ టు రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థల వరకు కూడా ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులు కానీ, అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇక జనరల్ సైన్స్ అంటే డే టు డే లైఫ్లో ఉండేటువంటి జనరల్ సైన్స్ గురించి చదవాలి. అదేవిధంగా స్పెసిఫిక్ సైంటిఫిక్ రీసెర్చ్లు, అవార్డులు, పర్సనాలిటీసు, ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ ఈ అంశాలు మనం జీకేలో భాగంగా చదవాలి. ఇక కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవాలి. ఈ జీకేలో స్పెసిఫిక్గా లాస్ట్ టైం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి దేంట్లో అంటే ఏపీ స్పెసిఫిక్ అంశాల మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏపీకి సంబంధించిన స్పెసిఫిక్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంగ్లీష్ అనేటువంటిది 40 మార్క్స్ అండి. మనం ప్యాసేజ్ చదవాల్సి ఉంటుంది. ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్,
బ్లాంక్ స్టేట్మెంట్స్, కాంపోజిషన్స్, యాంటోనియమ్స్, సినానియమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఈ A to Z కవర్ అయ్యే విధంగా క్లాసెస్ కోర్స్ ఉంది మన దగ్గర. వీటి మీద ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు 100% ఉపయోగపడుతుంది. అతి తక్కువ కాస్ట్తో ద బెస్ట్ కంటెంట్ మనం మాత్రమే ఇస్తాం, ఫస్ట్ నుంచి కూడా అదే ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకున్నాం. లాస్ట్ టైం మనకి ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మనమే ఎక్కువ గైడెన్స్ ఇవ్వడం, క్లాసెస్ చెప్పడం అనేటువంటి జరిగింది. మన స్టూడెంట్స్ చాలామంది ఈరోజు హైకోర్టులో ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచే ఫస్ట్ మనకి ఈ హైకోర్టు నోటీస్ అనేటువంటిది ఏదైతే రిలీజ్ చేసిందో అఫీషియల్ వెబ్ నోట్ అనేది ముందు మన స్టూడెంట్సే మనకు పాస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాపీయిస్ట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ఇది 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, ఇక్కడ ఏపీస్ రిలేటెడ్ జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం అండి, బాగా చూసుకోవాలి. ఇక మనకి జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే సేమ్ ఇండియా, ఆర్ట్, కల్చర్, ఇండియన్ హిస్టరీ ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, బట్ ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక ఇంగ్లీష్ కూడా ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇంగ్లీష్ అదే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నౌన్, ప్రొనౌన్, ఆబ్జెక్టివ్, వెర్బ్, కంజంక్షన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక సిలబస్ థర్డ్ నెక్స్ట్ చూసుకుంటే డ్రైవర్, అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్ అంటే 7th 10th ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకి పెట్టే ఉద్యోగం ఏదైతే ఉందో దీంట్లో జనరల్ నాలెడ్జ్ పైన చెప్పుకున్న జనరల్ నాలెడ్జ్తో, అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రం ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ని టాపిక్స్ ఉండవు, కేవలం కొన్ని టాపిక్సే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానియమ్స్, స్పెల్లింగ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. దీంతో పాటుగా 10 మార్కులకే ఉంటుంది కాబట్టి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ కోడింగ్, డీకోడింగ్, సిలాజిజం, అనాలజీ, అర్థమెటిక్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్, అదేవిధంగా మెటీరియల్, బిట్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్స్, మిర్రర్ ఇమేజెస్, అదేవిధంగా ఫిగర్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మనం చదువుకోవాలి. 7th 10th క్లాస్ తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ఇవి ఉంటుందన్నమాట. సో మనం అన్నిటికీ ఎక్కువ జాబ్లకు అప్లై చేసుకున్నప్పుడు ఇంగ్లీష్, జీకేతో పాటు రీజనింగ్, రీజనింగ్ కూడా చూసుకోవాలి. అర్థమెటిక్ అవసరమే లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈ సిలబస్ మనం ఫాలో అవ్వాలి. ఈ సిలబస్కి సంబంధించి మామూలుగా బుక్స్ అయితే కనుక మీరు లూసెంట్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు వాళ్ళు హైటెక్ విజయ రహస్యం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీజనింగ్, అర్థమెటిక్కి మనకు బుక్స్ వరంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్, అదేవిధంగా ఇంగ్లీష్కి రెనాల్డ్ మార్టిన్ మీరు తీసుకోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి ప్రతి టాపిక్, ప్రతి చిన్న టాపిక్ కూడా కవర్ అయ్యే విధంగా అబాండెంట్గా బిట్ బ్యాంక్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్వీ డిజైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు 199కి తీసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం 399 ఆఫర్లో భాగంగా. సో ఈ విధంగా మీరు సిలబస్ని దగ్గర పెట్టుకోండి. ఈ సిలబస్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక సిలబస్ రాసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్, మనకి జూన్ 10 లోపే ఎగ్జామ్ జరిగిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా చదవకపోతే మీరు జాబ్ రాదు. అందుకని మనం ర్యాపిడ్ కోర్స్ అనేటువంటిది, ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మెంటార్షిప్లో భాగంగా ఒక 100 రోజులు నాన్ స్టాప్ హైకోర్టు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్స్కి స్టార్ట్ చేస్తాము ఒకే ఫీజుతో. 2 ఏళ్ల పాటు ఏ ఉద్యోగం అయినా పడిన వెంటనే మేము వాటికి తగ్గట్టుగా కోచింగ్ అనేటువంటిది ఇస్తాం అనమాట. 2 ఇయర్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ మీకు వచ్చే విధంగా మన మెంటార్షిప్ ఉంటుంది. మీరు వీలైతే మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.